రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొన్న పహల్గామ్లో జరిగిన అతి క్రూరమైన పర్యాటకులపై దాడి జరిగి చనిపోయిన వారికి సంతాపంగా ఈరోజు ఇక్కడ పామారు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పామారు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన పామారు నియోజకవర్గ పురవీధుల్లో ఈరోజు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేయడం జరిగింది. చనిపోయిన క్షతగాత్రులకి సంతాపంగా ఈరోజు చేయడం జరిగింది. అలాగే భారతదేశంలోనే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు స్పందించే ఏకైక వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మొన్న జరిగిన వెంటనే మొన్న ఈ దాడి ఎప్పుడైతే జరిగిందో ఆ దాడి జరిగిన వెంటనే ఆ రోజు నైట్ కూడా ఎంతో ఆవేదన చెందుతూ పొద్దున్న కల్లా అందరికీ కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి రెండు రాష్ట్రాల జనసేన నాయకులతో కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి కంపల్సరీగా 3 రోజుల కార్యక్రమాలు మద్దతుగా చేయమని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతను తెలియజేస్తాం. అలాగే ఈ దాడి కేవలం పాకిస్తాన్ యొక్క ఉగ్రమోకలో ఒక పిరిగిపంద చర్యగా మేము వర్ణిస్తున్నాం. ఎందుకంటే మన ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క ప్రగతిని ఒక ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ఆయన అభివృద్ధి చేయడం చూసి వారవలేక ఈ పాకిస్తాన్ అనే మహమ్మారి ఈ ఉగ్ర రూపంలో ఇలాంటి దాడులు చేపిస్తుంది చాలా దారుణం అని చెప్తున్నాం. అలాగే ఈ పాకిస్తాన్ ఒక ప్రేరేపిత ఉగ్రవాదం త్వరలో అంతమవుతుందని చెప్తున్నాం. అలాగే చివరిగా నేను చెప్పేది ఏంటంటే జనసేన ఒక చనిపోయిన క్షతగాత్రుల కుటుంబాలకు కానీ జనసేన కన్నీటి వీడ్కోళ్లు చెప్తూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని, అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆ కుటుంబాలకి మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.